అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 28. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎఫెసీ 5:22. సంతోషకరమైన వివాహ జీవితంలోని మూడవ రహస్యం ఏమనగా, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ఉండుడి. ఎఫెసీ 5:19. సంతోషకరమైన గృహమునకు మూడవ షరతు పాటల ద్వారా కృతజ్ఞతలు తెలియజేయుట. కానీ కొంతమంది సనుగులు ఫిర్యాదులతో నిండి ఉందురు. నీవు నిజముగా సంతోషముగా ఉన్న ఎడల దినమంతయు నీ హృదయంలో పాటలు ఉండును. 40వ కీర్తన 3వ వచనం ప్రకారం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఈ కృతజ్ఞతా గీతము మనము దేవుని యొద్ద నుండి పొందుచున్న వాటన్నిటి కొరకు స్తోత్రము చెల్లించున్నదిగా నుండును. కొంతమంది మధ్యాహ్న భోజనము కొరకు వందనములు చెల్లించెదరు, కానీ ఉదయకాల అల్పాహారం కొరకు కానీ టీ కొరకు కానీ కాదు. కొంతమంది మంచి విషయముల కొరకే కానీ అన్నిటి నిమిత్తము స్తుతులు చెల్లించరు. అనుభవపూర్వకముగా నీవు దేవుణ్ణి ఎరిగిన ఎడల అన్నిటి నిమిత్తము స్తుతులు చెల్లించదవు. ఆయన ప్రేమ, కనికరము, దయ, ఈవులు మరియు నడిపింపు కొరకు, ఆయన నిన్ను వెదకి రక్షించిన దాని కొరకు స్తుతులు చెల్లించుము. కనీసము గంటలో వందనములు అని 45 సార్లు చెప్పెదము. అన్నిటికీ వందనములు, వందనములు. దేవుని కృపను పొందిన వారి నోట స్తోత్రగీతం ఎల్లప్పుడూ ఉండును. ప్రతి పరీక్ష, శోధన కొరకు కూడా దేవునికి స్తోత్రములు చెల్లించవచ్చును. స్తుతి గీతము మరియు కృతజ్ఞతా గీతము మనకు పరలోక సంతోషమును ఇచ్చును. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎఫెసీ 5:20. ఎల్లప్పుడూ సమస్తము గూర్చి అను మాటలను గమనించుము. ప్రతి దినమును స్తుతులతో ఆరంభించుము. కాఫీ, టీ లేక ఏదైనా తీసుకున్నట్టుకు ముందు కొంత సమయమును స్తుతి ఆరాధనలతో గడుపుము మరియు దినమును స్తుతులతోనే ముగించుము. ఆయన యొద్ద నుండి పొందిన వాటన్నిటి కొరకు హృదయ అంతరంగము నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. సంతోషకరమైన గృహమునకు 4వ షరతు ఎఫెసీ 5:21లో ఇవ్వబడింది. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. మీ గృహములలో దైవ క్రమమును పాటించుడి. ఎవరైతే గౌరవించబడవలనో వారు గౌరవించబడవలెను. ఎవరైతే గణపరచబడవలనో వారు గణపరచబడవలెను. పెద్దలను గౌరవించుట దైవ క్రమం. మీరు పెద్దలను గౌరవించని ఎడల దేవుని అనుగ్రహమును పొందలేరు. భార్య భర్తకు లోబడవలెను. ఎఫెసీ 5:22. ఇది సులభమే, కానీ చాలామందికి తమ భర్తలకు లోబడుట ఎంతో కష్టం అనిపించును. దేవుని క్రమమును మనం మార్చలేము. నీ భర్త 10వ తరగతి లేక డిగ్రీ తప్పి ఉండవచ్చును. అయినను అతడు నీ భర్త. నీవు అతనికి లోబడవలసినదే. గొప్పవాడైనను బీదవాడైనను చదువున్నను లేకపోయినను దేవుణ్ణి బట్టి అతనికి లోబడవలెను. దేవుని వాక్యమునకు విరుద్ధంగా వెళ్ళకూడదు. అయితే నిన్ను సినిమాకు రమ్మనినప్పుడు దానికి లోబడన అవసరం లేదు. విధేయత ప్రభువునందే ఉన్నది. నేర్చుకొనుటకు ఇది సులభమైన పాఠము. దేవుని వాక్యమును మన ఇష్టానుసారముగా తిప్పి చెప్పలేము. కొంతమంది భార్యలు దేవుని వాక్యమును మరియు ఆయన క్రమమును తప్పక మార్చివేదురు. అందును బట్టి వారి వివాహ జీవితంలో సంతోషంగా ఉండరు. దైవ క్రమమును పాటించవలెను. కొన్ని గృహములలో భార్యలు 700 రూపాయలు సంపాదించిన ఎడల వారి భర్తలు
120 మాత్రమే సంపాదించెదరు. అప్పుడు భార్య ఇలాగనును, నీవు నాకు లోబడవలెను, ఎందుకనగా నీవు నాకంటే తక్కువ సంపాదించుచున్నావు. గనక పిల్లల బట్టలను ఉతుకుము, నేను ఆఫీసుకు వెళ్ళదను. అది దైవక్రమము కాదు. భర్తకు సరైన స్థానమును ఇవ్వవలెను. కుటుంబ బాధ్యత అతనిపై ఉన్నది. అతడు కుటుంబ భారమును మోయవలెను. అప్పుడే లోబడుట మరియు దైవక్రమము ఉండును. ప్రైజ్ ద లార్డ్.